నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఏపీలో టెట్ 2024కు సంబంధించి కొత్తగా ఎగ్జామ్ అయితే పెడుతున్నారన్నమాట. అయితే ఇంతకుముందు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అయితే ఇంకా పోస్టులు పెంచి ఆ టెట్ ఎగ్జామ్ అనేది మళ్ళీ పెట్టడం జరుగుతుందన్నమాట టీడీపీ గవర్నమెంట్ అయితే. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే దీనికి సంబంధించి ఫైనల్ కి అనేది ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇది టెట్ కి సంబంధించి మాక్ టెస్ట్, అంటే ఆన్లైన్ ద్వారా మనం మాక్ టెస్ట్ అనేది రాసుకోవాలంటే మనకు ఈ నెల 19వ తేదీన అయితే మాక్ టెస్ట్ అనేది ఆన్లైన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దీన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకు ఈ నెల 22న అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B వచ్చేసి మనకు వచ్చే నెల అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ అనేది 2 సెషన్లుగానైతే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అనమాట. మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, అలాగే ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 5 వరకు అయితే ఈ 2 సెషన్లోనైతే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. అయితే దీనికి సంబంధించి ఇనీషియల్ కి ఎప్పుడు విడుదల చేస్తారంటే 4వ తారీఖున అయితే ఇనిషియల్ కి అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. అలాగే రిసీవ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కి వచ్చేసి మనకు 5వ తారీఖున అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట వచ్చే నెల. అలాగే రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చేసి మనకు వచ్చే నెల 27వ తేదీన అయితే ఫైనల్ కీ అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. అలాగే అయితే ఈ టెట్ ఎగ్జామ్ కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకు నవంబర్ 2వ తేదీన అయితే ఈ ఫైనల్ రిజల్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.